హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 4వ తరగతి తెలుగు ఒత్తుల పదాలు చదవడం సాధన చేద్దాం. అభ్యాస పత్రం 3 బోధనాంశం డా ఒత్తు పదాలు చదవడం రాయడం. ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. కింది పదాలను చదవండి, తారుమారైన అక్షరాలను సరిచేసి రాయండి. ఇక్కడ కింద పదాలు అనేటివి ఇవ్వడం జరిగింది. ఈ అక్షరాలను మనం తారుమారు చేసి రాస్తే అర్థవంతమైన పదాలు అనేటివి వస్తాయి అన్నట్టు. ఇక్కడ ఇచ్చిన పదాలు ఏంటియో చూద్దాం ఒకసారి. ద గా, దు మో, ద ఈ ము, ది బా దు తు, దు లు ధు, బ కం ద, గ కో ది, ఏ లు దు, ఆ కం ద, దే లా మా. ఈ పదాలను మనం అర్థవంతంగా రాయాలి. చూద్దాం. ఇక్కడ మనకి లైన్స్ ఇవ్వలేదు, మనమే లైన్స్ డ్రా చేసుకుందాం. ఇక్కడ చూడండి, ద గా తారుమారు చేసి రాయండి. ఏమని రాస్తుంది? గా ద. అర్థవంతమైన పదం వచ్చేసింది కదా. నెక్స్ట్ దు మో, మో దు, దూకి దావత్. తర్వాత దా ఈ ము, ము దా ఈ, ముద్దాయి. ఇదేంటిది? ది దు బా టు, దిద్దుబాటు. ఇవి దుద్దులు, దుద్దులు. నెక్స్ట్ బద్ధకం, కొద్దిగా, ఎద్దులు, అద్దకం, మద్దెల. ఈ విధంగా మనం అక్షరాలను తిప్పి రాయడం వల్ల మనకి అర్థవంతమైన పదాలు అనేది రావడం జరిగింది. ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన. గళ్ళలోని అక్షరాల ఆధారంగా పదాలను రాయండి. ఇక్కడ గళ్ళలో మనకి అక్షరాలు అనేవి ఇవ్వడం జరిగింది. వీటితో మనమే పదాలని తయారు చేసి గీతలలో రాయాలి. ఇక్కడ చూడండి ఏమేమి అక్షరాలు ఇచ్చాడో. ఏ, ము, సు, హ, ప, ద, దు, పే, వా, మో, గా, బా, లు, రా, కం, సు. వీటితోని మనం పదాలని తయారు చేయాలి. చూడండి, మోద్దు, మొద్దు, మో దా కొమ్మిస్తే దు, దూకి దావత్తు, మొద్దు. నెక్స్ట్ ఇంకా సు దా, సా కొమ్మితే సు, దా, దాకి దావత్తు, హద్దు, హా దా కొమ్మిస్తే దు, దూకి దావత్తు, బాధకం, బా దా, దాకి దావత్తు, కాక్సున పెడితే కం, బద్ధకం. నెక్స్ట్ గా ద, గద్ద, గా ద, గద్ద. ఏ దు, ఎద్దు. ఇంకా చూడండి, ముద్దు, ముద్దు. ఇంకా మనకి ఇక్కడ దావత్తు గురించి చదువుతున్నాం కాబట్టి అన్ని దావత్తు పదాలు రాస్తేనే మంచిగా ఉంటుంది. చూడండి ఇంకా
వద్దు. ఇంకా గద్ద రాసినాం, పెద్ద. శుద్ధ రాసినాం కదా, బద్ధకం రాసినాం. ఇంకా వద్దు రాసినాం, పెద్ద. ఎద్దు రాసినామా, ఎద్దు రాసినాం. గద్ద కూడా రాసేసినాం. ముద్ద రాసినామా, రాయాలి, ముద్ద. ఈ విధంగా మనం అన్ని దావత్తు పదాలు అనేటివి రాయడం జరిగింది. ఓకేనా పిల్లలు? ఒకసారి చూడండి ఏం రాసిందో. మొద్దు, శుద్ధ, హద్దు, బద్ధకం, గద్ద, ఎద్దు, ముద్దు, వద్దు, పెద్ద, ముద్ద. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.